హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు టిఫిన్ పిండితో పని లేకుండా చాలా క్విక్‌గా అయిపోయి ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ బియ్యం వచ్చేసి ఒక కప్పు తీసుకున్నామనమాట. వీటిని 2 గంటల పాటు నానబెట్టుకున్నాం. ముందుగానే మంచిగా వాష్ చేసేసుకొని, నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నామండి 2 గంటల పాటు. ఈ కప్పుతో కప్పు తీసుకున్నామనమాట. ఇవి చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్‌లోకొచ్చేసి వీటిని ట్రాన్స్‌ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో సరిపడినన్ని నీళ్లు పోసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి చక్కగా గ్రైండ్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక మీడియం సైజ్ బంగాళదుంప ఉడకపెట్టుకొని పెట్టుకున్నామండి చూడండి. దీన్ని వేసేసుకుందాము. వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తెచ్చుకుందామండి చక్కగా. చూడండి రెడీ అయిపోయింది. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్‌లో వచ్చేసి ఒక చిన్న ముక్క అల్లం వేసుకుందామండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలనమాట. వేసేసి నీళ్ళేమి వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందామండి కొంచెం కోర్స్‌లీగా. దీన్ని కూడా వేసేసుకుందాం పిండితో పాటు. పిండిలో వచ్చేసి ఇంక మనకి ఇదేనండి కారం. మనం వేరేగా కారం కానీ ఏం వేయం కాబట్టి సరిపడినంతగా వేసుకోండి. పచ్చిమిర్చి ఉన్న కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్లు తురుముకున్న క్యారెట్ అండి. తర్వాత కొంచెం కరివేపాకు, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకుందామనమాట సన్నగా. అన్నీ వేసేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు, వీటన్నిటిని మంచిగా కలుపుకుందామండి. చాలా ఈజీ అనమాట. క్విక్‌గా అప్పటికప్పుడు మనకి ఏమీ పిండి లేదన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట. పిండి పలుచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చెక్ చేసుకొని కన్సిస్టెన్సీ కొంచెం నీళ్లు పట్టినియండి. ఎంత ఒక 2, 3 టేబుల్ స్పూన్లు వేసుకొని కలుపుకుందాము. ఒక చిటికెడు వంట సోడా వేసుకుందామండి అంతేను. మంచిగా కలిపేసుకొని మన పిండి అయితే రెడీ అయిపోయిందనమాట. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టేసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత ఒక గరిటె మాత్రం పిండి వేసుకొని దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకుందామనమాట గరిటెతోనే. మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా చూడండి ఇలా ఊతప్పంలాగా వేసుకుందామనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పక్క మనకి ఫ్రై అయిపోయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందామండి. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయిందనమాట. రెండో పక్కకు చూడండి చక్కగా మనకి కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకొకటి కూడా వేసి చూపెడతాను. చూడండి ఇలా మనం గరిటెతో స్ప్రెడ్ చేసుకున్నామంటే చక్కగా ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుందనమాట. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. కాకపోతే మనకి బియ్యం నానబెట్టుకునే టైమేను. ఇదే మీరు బియ్యపు పిండితో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే బియ్యపు పిండితో చేసుకున్నారనుకోండి, ఒక 2, 3 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోండి. అప్పుడే మనకి మంచి క్రిస్పీగా వస్తుందనమాట. పొడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చండి. దీన్ని అప్పటికప్పుడు నానబెట్టే పనిలా కూడా చక్కగా చేసుకోవచ్చనమాట. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో బ్రేక్‌ఫాస్ట్. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. దీనికి చట్నీ కూడా ఏమి అవసరం లేదు. మన జాడీ పచ్చళ్ళు ఉంటాయి కదా! టొమాటో చట్నీ కానీ, లేదంటే మామిడికాయ పచ్చడి కానీ చాలా బాగుంటుంది దాంతో. తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.